నమస్తే విజయపతిన గారు. నమస్తే ఉషా. ఇన్స్టెంట్ రియాక్షన్స్ ఇవి చాలా ప్రమాదం అని చెప్తూ ఉంటుంటారు. రిలేషన్షిప్లో కనుక మనం చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అవతల మనిషి ఏదన్నా వెంటనే రియాక్ట్ అవ్వడం రిలేషన్షిప్కి ఎటువంటి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అసలు ఇన్స్టెంట్ రియాక్షన్ అనేదే అసలు ముందే అదే ప్రమాదం. ఇంకా దానివల్ల ప్రమాదాలంటే ఇంకా మనం చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉంటాయి. ఎందుకంటే ఇన్స్టెంట్గా రియాక్ట్ అవ్వటం అనేది అసలు ఏ రిలేషన్షిప్లో అయినా అసలు అది ప్రమాదమే. ఎందుకంటే ఆఫీస్లో వర్కౌట్ అవ్వదు, బాస్ దగ్గర వర్కౌట్ అవ్వదు, అదే ఫ్రెండ్స్ దగ్గర వర్కౌట్ అవ్వదు, ఎక్కడాను. ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టెంట్గా రియాక్ట్ అయిపోవటం అనేది ఒక ఇంపల్సివ్నెస్. అంటే నాట్ హ్యావింగ్ కంట్రోల్ ఆర్ రెగ్యులేషన్ ఓవర్ యువర్ ఎమోషన్స్. అంటే నీ భావోద్వేగాల మీద నీకు నియంత్రణ, నీ మీద నీకు ఒక కంట్రోలు, సెల్ఫ్ కంట్రోలు లేకపోతేనే మనకి ఇన్స్టెంట్ రియాక్షన్స్ అనేవి వస్తాయి. పేరులోనే ఉంది ఇన్స్టెంట్గా. అంటే టక్కున ఏదైనా సరే అవతల వ్యక్తి ఏదో చెప్తారు, నువ్వు పూర్తిగా వినకుండానే ఇన్స్టెంట్గా రియాక్ట్ అయిపోతే రిలేషన్షిప్స్ అనేవి ఖచ్చితంగా దెబ్బతింటాయి. పోనీ ఫ్రెండ్షిప్లో ఏదో అంటే కాసేపు ఉండి వెళ్ళి వచ్చేసేయి కాబట్టి సర్లే అని ఎవరి పాటికి వాళ్ళు ఎక్కడన్నా సర్దుకుపోయే అవకాశాలు ఉంటాయి. బట్ ఖచ్చితంగా మీతో పాటు ఉండే మీ పార్ట్నరు ఈ ఇన్స్టెంట్ రియాక్షన్స్ అనే మీ కంట్రోల్ లేకపోవటం అనేది ఉంటే కనుక డెఫినెట్గా అది ఎంతటి పరిణామానికైనా దారితీస్తుంది. అయితే రోజు గొడవలు పడటం, లేకపోతే విడిపోవాల్సి రావటం, ఇవన్నీ జరిగే ప్రమాదం ఉంటుంది. ఇంకోటి ఇన్స్టెంట్ రియాక్షన్స్ ఉండటం వల్ల అసలు ఫస్ట్ మీకే మనశ్శాంతి ఉండదు. అర్థమైందా? మీకే ప్రశాంతత ఉండదు, మీకే ఒక అంటే రెస్పెక్ట్ రాదు ఎవరి దగ్గర నుంచి. సో అన్ని రకాలుగా డ్రాబ్యాకే. సో కాబట్టి ఇన్స్టెంట్ రియాక్షన్స్ చేసుకోకుండా ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా ఒక మనిషి తన గురించి తాను ఎఫర్ట్ పెట్టైనా ఆ ఇంపల్సివ్నెస్ని, ఆ రియాక్ట్ అయ్యే విధానాన్ని మార్చుకుని రెస్పాండ్ అవ్వటం. ఎలా రెస్పాండ్ అంటే ఆలోచించి చేసేది, రియాక్షన్ అంటే ఆలోచించకుండా ఇమీడియట్గా చేసేది. సో కాబట్టి రియాక్షన్కి రెస్పాన్స్కి మధ్యలో స్పేస్ ఉండాలి, గ్యాప్ ఉండాలి, అంటే కొంచెం టైం ఉండాలి. ఆ పాజ్ ఆ పాజ్లో నువ్వేం చేయాలంటే రిఫ్లెక్ట్ చేసుకోవాలి. నీ గురించి నువ్వు సిచ్యువేషన్ గురించో రిఫ్లెక్ట్ చేయాలి. ఏంటి ఇప్పుడు ఏం చేస్తే మంచిది అని. ఓకే, ఇప్పుడు నీకు తెలిసింది అవేర్నెస్ ఏంటి, నాకు కోపం వస్తుంది అనేది, లేక నాకు చిరాకు వస్తోంది అనేది ఫస్ట్ నీకు నీ గురించి తెలవాలి. అసలు నువ్వు ఏ టైపు. ఓకే, ఏదన్నా ఎవరన్నా అనగానే నాకు చిర్రెత్తుద్ది, నెగిటివ్, నాలో ఉన్నది ఏదన్నా పాయింట్అవుట్ చేయగానే నాకు కోపం వస్తుంది, లేకపోతే నాకు నచ్చినట్టుగా అక్కడ ఏది లేకపోయినా నాకు వెంటనే కోపం వస్తుంది. అలా నీ గురించి నువ్వు తెలుసుకున్నావా ఫస్ట్? నిన్నెవరన్నా ఒక మాట అంటే నువ్వు పడలేవు, తీసుకోలేవు, ఇట్లా దిస్ ఇస్ కాల్డ్ అవేర్నెస్, సెల్ఫ్ అవేర్నెస్. ఇది తెలియకపోతే అసలు నీకు ఏంటో నువ్వేంటో నీకు తెలియకపోతే అసలు నువ్వేం మార్చుకోవాలో ఎలా తెలుస్తుంది? మనం ఏంటో మనకు తెలిస్తేనే కదా మనలో మంచి ఏముంది, మనలో చెడ్డవి ఏమున్నాయి అంటే మంచి చెడు, రైట్ ఆర్ రాంగ్ కంటే పాజిటివ్ నెగిటివ్ అంటాను నేను. ఓకే, మనలో ఉన్న పాజిటివ్ లక్షణాలు ఏంటి? ఓకే, నేను ఎలా చెప్పాలి, ఎవరేది చెప్పినా ప్రశాంతంగా వింటాను. ఓకే, నీ పాజిటివ్ లక్షణం. కానీ వింటావు సరే, కానీ అందులో నీకేదన్నా కరెక్షన్స్ ఉన్నా, నీకు నచ్చని పనులు ఎవరన్నా చేస్తున్నా, అంటే ఎక్కడిదక్కడ నీట్గా లేకపోతే నాకు కోపం వస్తుంది. ఓకే, నీకు ఇది తెలిసినప్పుడు ఎక్కడిదక్కడ నీట్గా ఉండటానికి ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అది ఆ నీట్నెస్ అనేది ఎవరు చేస్తే నీకు కోపం వస్తుంది? సరే, వాళ్ళు చేసేదానికి ఇప్పుడు నీట్గా పెట్టాలా లేదా అనేది నీ చేతుల్లో ఉందా? లేదు, అది ఎదుటి వ్యక్తి చేతుల్లో ఉంది. కానీ నీకు కోపం వస్తుంది అనేది నీకు తెలుసు. సో అవతల వ్యక్తికి దాన్ని ఎలా కన్వే చేస్తున్నావు? సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఉషా. ఎస్పెషలీ ఈ ఇంపల్సివ్నెస్ అనేది కంట్రోల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇది నీకు నష్టం, నీ రిలేషన్షిప్స్కి, నీతో ఉన్న రిలేషన్షిప్స్కి నష్టం. కాబట్టి నువ్వే అర్జెంటుగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ అసలు ఎదుటి వ్యక్తి వల్ల నాకు కోపం వచ్చింది అంటాం కరెక్ట్ కాదు. నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి నాకు కోపం వచ్చింది, నువ్వు ఆ పని చేసావు కాబట్టి నాకు కోపం వచ్చింది, లేకపోతే నువ్వు ఇలా అన్నావు కాబట్టి నాకు బాధ వేసింది కాదు.
ఎదుటి వ్యక్తి అన్న మాటని నువ్వు హ్యాండిల్ చేయలేకపోయావు కాబట్టి నీకు కోపం వచ్చింది. హ్యాండిల్ చేయడం రాలేదు కాబట్టి ఈ కోపాలు. ఎగ్జాక్ట్లీ. ఎదుటి వ్యక్తి అన్నప్పుడు నువ్వు దాన్ని తీసుకోలేకపోయావు కాబట్టి నీకు బాధేసింది. సో నీకు హ్యాండిల్ చేయటం, డీల్ చేయటం, మేనేజ్ చేయటం వస్తే నీకు కోపం వచ్చినా దాన్ని ఎలా చూపించాలి, హౌ టు ఎక్స్ప్రెస్ కన్స్ట్రక్టివ్లీ. కోపాలు వస్తాయి, బాధ వస్తుంది, సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఎందుకు? అవి ఎమోషన్స్ కాబట్టి. మనం వీఆర్ ఎమోషనల్ బీయింగ్స్. మనం ఏమి అంటే ఎగ్జాక్ట్లీ మనం ఎమోషనల్ బీయింగ్స్ మనం. కాబట్టి మనకి ఎమోషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు వాటిని ఎలా కన్వే చేయాలి, వాటిని ఎంతవరకు ప్రదర్శించాలి, ఏ టైంలో ప్రదర్శించాలి, అది తెలుసుకోవటమే అవేర్నెస్. ఎగ్జాక్ట్లీ. హ్యాండ్లింగ్ కనుక వచ్చింది అంటే ఏ రిలేషన్షిప్లోనైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఆలోచించడానికి కొంత స్పేస్ తీసుకుంటాం. మీరు ఇందాక అన్నారు ఒక చిన్న స్పేస్ అనేది. పాజ్, టైం అది ఇచ్చుకోవాలి, అక్కడ ఆగగలగాలి. ఎగ్జాక్ట్. ఆ మూమెంట్కి మనిషి ఆగితే డెఫినెట్గా. ఇప్పుడు నీకు నాకు ఒకటే విషయం, ఒకటే అంత కోపం తెప్పించింది, ఒకటే ఇంటెన్సిటీ అంత కోపం. అంటే 8 అని నెంబర్ ఇచ్చుకున్నావు అనుకో 10కి, నీకు 8 అంత కోపం వచ్చింది, నాకు 8 అంత కోపం వచ్చింది. బట్ నువ్వు కామ్గా ఉన్నావు, లేదంటే కాసేపు అవతలకి వెళ్ళిపోయావు. నేను గ్లాసో ఫోనో ఇసిరేసాను అంటే నీకు నాకు ఒకటే కోపం కదా వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో ఇంకొకటి, ఆ పాజ్ ఇవ్వటం వల్ల ఆ కోపం 7కి 6కి రావటానికి, నీకు ఆలోచించుకోవటానికి, ఆ పీక్ స్టేజెస్ ఆఫ్ ఎమోషన్స్ నుంచి నీకు తగ్గటానికి ఇది ఉంటుంది. దీనికే మెల్ రాబిన్స్ అనే ఒక ఆవిడ రివర్స్ కౌంటింగ్ టెక్నిక్ చెప్పింది. 5 కౌంట్ రూల్ అని చెప్పి. రివర్స్లో అంటే 5, 4, 3, 2, 1 అనుకొని ఆ తర్వాత రియాక్షన్, అది అప్పుడు రెస్పాన్స్ కింద అయ్యే ఛాన్స్ ఉంటుంది అని. అసలు ఒక్క నిమిషం కనుక మనం పాజ్ తీసుకోగలిగితే చాలా రియాక్షన్స్ని రెస్పాన్సెస్ కింద మార్చవచ్చు, చాలా ఇంపల్సివ్నెస్ని కూల్ చేయొచ్చు. సో కాబట్టి టైం ఇచ్చుకోండి, ఎమ్మటే ఆతృత వద్దు. కొంతమంది చూస్తే అసలు అవతల వ్యక్తి సెంటెన్స్ కంప్లీట్ చేసే లోపలే మాట్లాడేస్తూ ఉంటారు, వచ్చేస్తూ ఉంటుంది సమాధానం. ఎంతసేపు నేనేం సమాధానం చెప్పాలి అనే విధంగా వింటుంటారు తప్పితే నేనేం అర్థం చేసుకోవాలి ఎదుటి వ్యక్తి గురించి అనే కోణంలోంచి వినరు. సో చాలా ఉంటాయి ఉషా. నిజంగా చెప్పాలంటే ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టు పోతూ ఉంటాం. కొంతమందికి వర్కౌట్ అవుతుంది, కొంతమందికి వర్కౌట్ అవ్వదు. కానీ ఒక సబ్జెక్ట్ లాగా నేర్చుకుంటాం. అసలు అన్నీ మొదలు పెడితే రిలేషన్షిప్ గురించి ఎంతైనా నేర్చుకుంటూ ఉండొచ్చు. ఏ రిలేషన్షిప్ అయినా ఎంతైనా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి రోజువారీ. ఏదో ఇద్దరు అటు ఇటుగా సెట్ అయిపోయి నడిపించేస్తే నడిచిపోతున్నాయి, కానీ కొన్ని బండ్లు నడవనాటికి ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే అదే అడగబోతున్నాను నేను కూడా. మీరు ఇందాక అన్నారు కొంతమంది కామ్గా ఒక మాట అన్నా కామ్గా విని వెళ్ళిపోతారు. ఇంకొంతమంది అదే కోపం అదే లెవెల్లో ఉంటే ఫోన్లో, ఇంట్లో అద్దాలు, కుర్చీలో, టీవీలో పగిలిపోతూ ఉంటుంటాయి. ఆ బిహేవియర్కి భారీ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది ఇంట్లో. ఆ యుద్ధ వాతావరణాన్ని కొంతమంది ఆపలేం. ఇది ఒకసారి అవుతుందంటే అలా కాదు. ఏ చిన్న ఇష్యూ వచ్చినా కోపం తారాస్థాయికి వెళ్ళిపోయి మనుషులు పానిక్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్తారు. ఇప్పుడు వీళ్ళని కదిలిస్తే అన్న భయం వచ్చేస్తుంటుంది, ఎస్పెషల్లీ వైఫ్కి. ఇలా రిలేషన్షిప్లో కనుక ఉన్నప్పుడు ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోవాలి అనుకున్నా ఆ ఇన్స్టెంట్గా వచ్చే రియాక్షన్, ఆ మూమెంట్ని ఒకసారి ఆగి పాజ్ ఇవ్వగలగాలి అన్న మన సైకాలజీ ప్రకారం కనుక చూస్తే వర్కౌట్ అవుతుంది అంటారా? సెషన్స్ హెల్ప్ అవుతాయా మీవి? డెఫినెట్గా హెల్ప్ అవుతాయి ఉషా. కాకపోతే ఇక్కడ ఒక ఫ్యాక్టర్ ఉంది. ఇది నా కోపం, నేను హ్యాండిల్ చేసుకోవాలి, ఇది ఎలా తగ్గించుకోవాలి, నేను ఎలా మారాలి అనేది ఆలోచించినప్పుడు ఎగ్జాక్ట్లీ అంతే. తప్పితే నువ్వు అలా నన్ను రెచ్చగొట్టావు కాబట్టి నేను పగలగొట్టాను, నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నాకు కోపం వచ్చింది అని ఎదుటి వ్యక్తి మీదే బ్లేమ్ పెట్టి డిఫెండ్ చేసుకుని నా వైపు తప్పేమీ లేదు, నువ్వు అది అనుకుని ఉంటే నాకు ఇంత కోపం వచ్చేది కాదు కదా, నువ్వు అక్కడతో నువ్వు ఆపేసి ఉంటే ఆ క్షణంలో నేను ఇంత రెచ్చిపోయేవాడిని కాదు కదా అన్న వాళ్ళని మార్చలేదు. ఆమె అన్నా నేను రెచ్చిపోతున్నాను అంటే దేర్ ఈజ్ సంథింగ్ ఐ నీడ్ టు చేంజ్. అంటే నా రిమోట్ నా చేతిలోకి తీసుకోవాలి, నా ఎమోషనల్ రిమోట్. ఆమె అంటే నేను రెచ్చిపోతాను, ఆమె అనకపోతే నేను కూల్గా ఉంటాను. అంటే రిమోట్ ఎక్కడుంది? అవతల వాళ్ళ చేతుల్లో ఉంది.
మన రిమోట్ ఎవరి చేతుల్లో ఉండాలి? నా రిమోట్ని నా చేతుల్లోకి ఎలా తీసుకోవాలి మేడం అని మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము చెప్తాం ఎలా తీసుకోవాలో. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక చూస్తే అది ఏ రిలేషన్షిప్ అయినా సరే ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతూ ఉన్నాము అని మీకు అది అర్థమయ్యి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఫ్యామిలీలో, రిలేషన్షిప్లో, లేదంటే ఆఫీస్లలో కొలీగ్స్ మధ్య బ్లేమ్ అవుతూ ఉన్నాం అని ఫస్ట్ మీరు బాధ్యతగా తీసుకోగలిగితే మీ ఎమోషన్ని డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. మీకు కొంత స్కోప్ ఉంటూ ఉంటుంది, దానికి తగ్గ ఎక్సర్సైజెస్ ఉంటూ ఉంటాయి, అండ్ దాంతోపాటు కొంత ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. మీరు ఎవరైనా సరే అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని కనుక కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.